ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఓట్ల తొలగింపు అంశంపైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వల్ల ఎన్నికల ప్రభావితం ఎఫెక్ట్ అవుతుందనే భావన ఉంటుందని సదరు ఎన్నికలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అలా కాకుండా ఉంటేనే ఎన్నికలు నిర్వహణ జోలికి న్యాయ వ్యవస్థ వెళ్ళబోదని పేర్కొంది. ఇక ఓటర్లుగా ఉన్నవారికి తమ హక్కు వినియోగించుకోవడం సరైన చర్యనని, అయితే లోటుపాట్లను నిర్ణయించేది కేంద్ర ఎన్నికల సంఘమేనని సుప్రీంకోర్టు ఎవరికి నేరుగా ఓటు హక్కు కల్పించే బాధ్యత తీసుకోవద్దని చెప్పేసి వ్యాఖ్యానించిందనమాట. ఏం జరిగిందంటే, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో 90 లక్షల మందికి పైగా ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. వీరిలో డబుల్ ఎంట్రీలు కావచ్చు, ఒకే అడ్రస్, ముఖ గుర్తింపు సరిగా లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. గత 2 మాసాల కాలంలో పశ్చిమ బెంగాల్ చేపట్టిన సర్ ప్రక్రియలో ఇలా ఓట్లు తొలగించడం అటు రాజకీయంగాను ఇటు ఎన్నికల సంఘం పరంగా కూడా తీవ్రవాదానికి దరితీసిందని. ఇక మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23-29 తేదీల్లో ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో వేలాది మంది ఓట్లు కోల్పోయిన వారు గ్రూపులుగా ఏర్పడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాటిని విచారించి తగు చర్యలు తీసుకునేలా రాష్ట్రంలో స్థానిక కోర్టులకు సుప్రీంకోర్టు బాధ్యతలు అప్పగించింది. అయితే ఇన్ని లక్షల పిటిషన్లు విచారించేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్ సమయం సరిపోవడం లేదు. దీంతో మరోసారి వీరంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ ప్రక్రియ తప్పుల తడకగా సాగిందని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వాయిదాలన్నీ కూడా వాయిదా వేయాలని ఆదేశించింది అనమాట కోరారు. దీనిపైన తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేయాలని కోరడానికి లేదా రద్దు చేయడానికి కోరడానికి కొన్ని నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. భారీ స్థాయిలో ఎన్నికలు ప్రభావితం అవుతాయని చెప్పేసి భావించినప్పుడు మాత్రమే సదరు ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆదేశించగలమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నెలకొన్న పరిస్థితి తమకు కూడా ఆందోళన కలిగిస్తూనే ఉంది. కానీ ఎన్నికలు ప్రభావవంతులయ్యే ప్రస్తుత పరిస్థితి ఉందని ఎవరు నిరూపించలేకపోతున్నారు వ్యాఖ్యానించింది. పైగా ట్రైబ్యునల్ కూడా రేయింబాలు పనిచేస్తుంది, అర్హులైన ఓటర్లకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు హక్కు కోల్పోరాదని, ఇదే సమయంలో నిబంధనల మేరకు వివరించాల్సిందే అని చెప్పేసి